హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ష క్రాఫ్ట్ అండ్ బ్లాగ్స్. సారీ క్రోషో కుచ్చు డిజైన్ ఫ్రెండ్స్. ఇలా 7 వరుసల దారం తీసుకొని ఇక్కడ ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకొని ఇక్కడ క్లాత్కు ఇక్కడ లాక్ చేసుకోండి. ఫస్ట్ ఇలా క్లాత్కు లాక్ చేసుకొని 4 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, ఇలా 4 చైన్స్ వేసుకోండి. వేసుకొని స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడ లాక్ చేయండి 4 చైన్కి. ఇలా లాక్ చేసుకొని మళ్ళీ 4 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, 4, ఇలా 4 చైన్స్ 2 టైమ్స్ వేసుకోండి. 2 సార్లు 4 చైన్ వేయండి. వేసుకొని ఇలా స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసేయండి. ఇలా స్ట్రైట్ చూసుకొని ఇలా లాక్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లాక్ చేసుకొని మళ్ళీ చైన్స్ వేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇలా 8 చైన్స్ వేసుకోండి. 8 చైన్స్ వేసుకొని స్ట్రైట్గా లాక్ చేసుకోవద్దు. 4 చైన్ ఇక్కడ గ్యాప్ యూ షేప్ వచ్చేలాగా లాక్ చేసుకొని 4 చైన్ లాక్ చేసుకుంటే ఎక్కడికి వస్తుందో అలా చూసుకొని లాక్ చేసుకోండి. ఇలా వచ్చేలాగా చూసుకొని లాక్ చేసుకోండి. మళ్ళీ 4 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3, 4, మళ్ళీ 4 చైన్ వేసుకొని సేమ్ స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోండి. 4 చైన్, మళ్ళీ 4 చైన్ వేయండి. 1, 2, 3, 4, ఇలా 4 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోండి స్ట్రైట్గా చూసుకొని. మళ్ళీ కూడా 4 చైన్ వేయండి. 3, 4, ఇలా 4 చైన్ వేసుకొని స్ట్రైట్ లాక్. మళ్ళీ 8 చైన్స్ వేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇలా 8 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ 4 చైన్ లాక్ చేసుకుంటే ఎక్కడికి ఉంటుందో అంత దగ్గరలో లాక్ చేసుకోండి. 4 చైన్ వేసుకునే లాక్ దగ్గరని 4 చైన్ అయితే ఎక్కడ లాక్ వేసుకుంటామో అలా లాక్ చేసుకోండి. ఇలా దగ్గరగా లాక్ చేసుకుంటే ఇలా వస్తుంది. సేమ్ ఇలాగే లాక్ చేసుకోండి. ఫస్ట్ 2 చైన్స్, 4 చైన్స్ 2 టైమ్స్, 8 చైన్ యూ షేప్, మళ్ళీ 4 చైన్ 3 టైమ్స్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ 8 చైన్ యూ షేప్ వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకోండి. మళ్ళీ 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకోండి. సేమ్ దీనిలాగే లాస్ట్ వరకు వేసుకోవాలి. సేమ్ దీనిలాగే లాస్ట్ వరకు వేసుకోండి. సేమ్ ఇలాగే లాస్ట్ వరకు వేసుకొని 3 చైన్స్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్ వేసుకొని కట్ చేసేయండి. ఇక్కడ లాక్ పడుతుంది. ఇలా కట్ చేస్తే ఇక్కడ లాక్ ఇక్కడ ముడి అవుతుంది. సేమ్ ఇలాగే వేసుకోండి. ఫస్ట్ 2 టైమ్స్ 4 చైన్, 8 చైన్, మళ్ళీ 3 టైమ్స్ 4 చైన్, మళ్ళీ 8 చైన్, 3 టైమ్స్ 4 చైన్, 8 చైన్, 2 టైమ్స్ 4 చైన్ లాస్ట్కు. ఇలాగే వేసుకోవాలి లాస్ట్ వరకు.
సేమ్ ఇదే కలర్ దారం తీసుకొని ఫస్ట్ లాక్ చేసుకున్న దగ్గరే మళ్ళీ లాక్ చేసుకోండి. ఫస్ట్ లాక్కి లాక్ ఇలా ఇలా ఫస్ట్ లాక్కి లాక్ చేసుకోండి. చేసుకొని 4 చైన్ వేయండి. 1 2 3 4 ఇలా 4 చైన్ వేసి సేమ్ మళ్ళీ 4 చైన్కి లాక్ చేసుకోండి. ఇక్కడ 4 చైన్ కింద ఇలా లాక్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఇంకొక లాక్ వేసుకోండి. 4 చైన్ కింద నుండి ఇలా లాక్ చేసుకొని ఈ 8 చైన్కి డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసుకొని దీని కింది నుండి ఈ 8 చైన్ కింది నుండి ఇలా పోయి ఇలా దారం తీసుకొని 2 ఒకసారి 2 ఒకసారి ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా ఈ కింది నుండి ఇలా వచ్చి 2 ఒకసారి 2 ఒకసారి ఇలా సూది పైన దారం వేసుకొని ఈ 8 చైన్ కింది నుండి ఈ దారం ఇలా తీసుకొని ఇలా సూది పైన దారం వేసుకొని ఈ 8 చైన్ కింది నుండి ఈ దారాన్ని తీసుకొని 2 ఒకసారి 2 ఒకసారి ఇది డబుల్ క్రోషా. సేమ్ ఇలాగే వేసుకోవాలి. 2 ఒకసారి మళ్ళీ 2 ఒకసారి ఇక్కడ నుండి ఈ 8 చైన్ లాస్ట్ వరకు ఇలాగే వేసుకోండి డబుల్ క్రోషాలు. టూ ఒకసారి 2 ఒకసారి 2 ఒకసారి 2 ఒకసారి ఇలా డబుల్ క్రోషాలు వేసుకోండి. 2 ఒకసారి 2 ఒకసారి సేమ్ ఇలాగా వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసుకొని ఈ 8 చైన్ కింది నుండి ఇలా పోయి ఈ దారం తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ 2 ఒకసారి మళ్ళీ 2 ఒకసారి మళ్ళీ అలాగే వేసుకొని కింది నుండి 2 ఒకసారి మళ్ళీ 2 ఒకసారి సేమ్ ఇలాగే లాస్ట్ వరకు డబుల్ క్రోషాలు వేసుకోండి. ఇలా లాస్ట్ వరకు డబుల్ క్రోషాలు వేసుకోండి. ఇది 12th డబుల్ క్రోషా. 2 ఒకసారి 2 ఒకసారి 2 ఒకసారి మళ్ళీ 2 ఒకసారి ఇక్కడ కూడా లాస్ట్ డబుల్ క్రోషా వేసుకోండి. 14వది ఇలా డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా వచ్చి కింద నుండి టూ ఒకసారి మళ్ళీ 2 ఒకసారి ఇలా వేసుకొని ఈ 4 చైన్ ఉంది కదా, ఈ 4 చైన్ లాక్కి లాక్ చేసుకోండి.
ఇలా వస్తుంది, లాక్ చేసుకోండి. మళ్ళీ 4 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, 4 చైన్ వేసి మళ్ళీ 4 చైన్కి లాక్ చేసుకోండి. ఇలా 4 చైన్ వేసుకొని 4 చైన్కి లాక్ చేసుకోండి. ఇక్కడ ఈ 4 చైన్ ఉంది కదా, ఈ చైన్ కింది నుండి సింగిల్ క్రోషా వేసుకోండి 2 టైమ్స్. ఈ 4 చైన్ కింద 2 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకొని సేమ్ మళ్ళీ 8 చైన్కి 14 డబుల్ క్రోషాలు వేసుకోండి. సేమ్ దారం వేసుకొని ఇలా సూది పైన ఈ 8 డబుల్ క్రోషా కింది నుండి ఇలా వచ్చి 2 ఒకసారి, 2 ఒకసారి మళ్ళీ ఇలా సూది పైన దారం వేసుకొని మళ్ళీ దీని కింది నుండి వచ్చేసి 2 ఒకసారి, 2 ఒకసారి ఇలా డబల్ క్రోషాలు దీని కింది నుండి 14 వేసుకోండి. లాస్ట్ వరకు 14 డబల్ క్రోషాలు వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. సేమ్ దీనిలాగే ఇక్కడ వరకు వేసుకోండి, లాస్ట్ వరకు ఇలాగే వేసుకోండి. ఇలా ఫుల్ వేయడం అయిపోయాక ఇలా ఉంది లాస్ట్ వరకు ఇలాగే వేసుకొని థర్డ్ స్టెప్, ఈ థర్డ్ స్టెప్కి కూడా సేమ్ ఇలాగే లాక్ చేసుకొని దారానికి ఇంకా ఫస్ట్ లాక్ దగ్గరే ఈ లాక్ కూడా చేసుకోండి. ఈ ఫస్ట్ లాక్కి ఇలా లాక్ చేసుకోండి. చేసుకొని 4 చైన్ వేయండి. 1 2 3 4 ఇలా 4 చైన్ వేసుకొని మళ్ళీ 4 చైన్ లాక్ ఉంది కదా, దీనికి లాక్ చేసుకోండి. ఈ 4 చైన్కి ఇలా 4 చైన్ లాక్ చేసుకొని ఇక్కడ సింగిల్ లాక్ వేసుకోండి ఒకటి పక్కకు. ఇలా వేసుకొని ఇక్కడ కూడా డబల్ క్రోషా వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసుకొని ఇక్కడ చైన్ ఉంది కదా, ఈ చైన్ కింద నుండి ఇలా దారం తీసుకొని ఇలా వచ్చి 2 ఒకసారి, మళ్ళీ 2 ఒకసారి సేమ్ అలాగే మళ్ళీ డబుల్ క్రోషా ఇలా సూది పైన దారం వేసుకొని ఈ చైన్ పక్కకున్న చైన్లో నుండి ఇలా వచ్చి 2 ఒకసారి, మళ్ళీ 2 ఒకసారి ఇలా వేసుకొని 3 చైన్ వేయండి. 1 2 3 ఇలా 3 చైన్ వేసుకొని ఈ 2 డబుల్ క్రోషాలు వేసాం కదా, ఈ 2 డబుల్ క్రోషా మధ్యల నుండి ఈ మధ్యల నుండి ఇలా వచ్చి ఈ దారం తీసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. ఇది పీకో స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఇలా వేసుకోండి. 2 డబల్ క్రోషాకి ఒక పీకో స్టిచ్ ఇలా వేసుకొని మళ్ళీ సూది పైన దారం వేసుకోండి. వేసుకొని ఇక్కడ గ్యాప్ ఈ డబల్ క్రోషా మధ్యలో నుండి ఇలా దారం తీసుకొని 2 ఒకసారి, మళ్ళీ ఈ 2 ఒకసారి, మళ్ళీ అలాగే ఇంకొకటి పక్కలో ఉన్న ఈ లాకుకి కూడా దీంట్లో నుండి కూడా మధ్యలో ఇలా వచ్చి ఇలా వేసుకొని 2 ఒకసారి, 2 ఒకసారి ఇలా తీసుకొని ఇలా 2 డబుల్ క్రోషాలు వేసుకొని 3 చైన్ వేయండి. 1 2 3 ఇలా 3 చైన్స్ వేసుకొని ఈ 2 డబుల్ క్రోషా మధ్యల నుండి ఈ దారం తీసుకొని ఈ రెండిటికి ఒకేసారి ఈ పీకో స్టిచ్ వేసేయండి. ఈ 2 డబుల్ క్రోషాలకు ఒకేసారి పీకో స్టిచ్ ఇలా
ఇలాగే మళ్ళీ ఇక్కడ కూడా డబుల్ క్రోషా వేసుకోండి. ఇంకో డబుల్ క్రోషా చైన్కి కూడా మళ్ళీ ఇక్కడ కూడా డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా 2 డబుల్ క్రోషాలు వేసుకొని త్రీ చైన్ వేయండి. 1 2 3 ఇలా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇదే పీకో స్టిచ్ 2 డబుల్ క్రోషాలకు కలిపి పీకో స్టిచ్ వేయండి. ఇలా పీకో స్టిచ్ 2 డబుల్ క్రోషాలకి 2 డబుల్ క్రోషాలకి 1 పీకో స్టిచ్. మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసి ఈ చైన్కి కూడా ఇలా దారం తీసుకొని 2 ఒకసారి మళ్ళీ పక్కనున్న లాకుకి కూడా డబుల్ క్రోషా వేసుకోండి. పక్కనున్న డబుల్ క్రోషాకి ఇలా 2 డబుల్ క్రోషాలు వేసుకోండి. 2 ఒకసారి వేసుకొని 3 చైన్ వేయండి. 1 2 3 చైన్స్ వేసుకొని ఈ రెండిటికి ఒకేసారి లాక్ చేసుకోవాలి. ఈ 2 డబుల్ క్రోషా మధ్యల నుండి ఇలా వచ్చి ఈ దారం తీసుకొని ఈ 3 చైన్ ఉంది, ఈ డబుల్ క్రోషాలు ఈ 2 డబుల్ క్రోషా ఉంది, దీని మధ్యల నుండి ఇలా వచ్చి దీన్ని తీసుకోవాలి. ఈ దారం ఇలా ఈ దారం తీసుకొని ఇట్లా వచ్చేసి ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఈ పీకో స్టిచ్కి ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ లాస్ట్ వరకు ఇలాగే డబుల్ పీకో స్టిచ్ వేసుకోండి. డబుల్ క్రోషాలు 2 డబుల్ క్రోషాలు వేసి పైన 3 చైన్స్ వేసి ఈ పీకో స్టిచ్ వేసుకోండి. సేమ్ దీనిలాగే లాస్ట్ వరకు సేమ్ ఇలాగే వేసుకోండి. వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని 4 చైన్ వేయండి. 1 2 3 4 చైన్ వేసుకొని మళ్ళీ 4 చైన్కి లాక్ చేసుకోండి. ఇక్కడున్న 4 చైన్కి లాక్ చేసుకొని ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్కి ఒక లాక్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషా ఉంది, ఈ ఫస్ట్ డబుల్ క్రోషాకి డబుల్ క్రోషా వేసుకోవాలి. ఈ ఫస్ట్ డబుల్ క్రోషాకి మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా వేసుకోవాలి పైనుండి. 2 ఒకసారి వేసుకొని పక్కనే ఇంకో డబుల్ క్రోషా ఉంది, ఆ డబుల్ క్రోషాకి ఇంకొక డబుల్ క్రోషా కూడా ఇలాగే లాక్ చేసుకోండి. 2 ఒకసారి వేసుకొని ఈ 2 డబుల్ క్రోషాలు ఉన్నాయి. ఇప్పుడు 3 చైన్ 1 2 3 ఈ 3 చైన్ వేసుకొని ఈ 2 డబుల్ క్రోషా మధ్యల నుండి ఇలా వచ్చి ఇక్కడ కూడా దారం తీసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. ఇలా పీకో స్టిచ్ వేసుకోండి. వేసుకొని 3 చైన్కి లాక్ చేసుకున్నాక మళ్ళీ డబుల్ క్రోషా ఇలా వేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఈ డబుల్ క్రోషా ఉంది, ఈ డబుల్ క్రోషా మధ్యల నుండి ఇలా ఈ దారం తీసుకొని వచ్చేసి 2 ఒకసారి వేసుకోండి.
ఇలా వేసుకొని మళ్ళీ పక్కకి ఇంకో డబుల్ క్రోషాకి కూడా ఇలాగే వేసుకోండి. డబుల్ క్రోషా 2 డబుల్ క్రోషాలు వేసుకోండి. ఇలా 2 డబుల్ క్రోషాలు వేసుకొని 3 చైన్ వేయండి. 1 2 3 ఇలా 3 చైన్ వేసుకొని ఈ 2 డబుల్ క్రోషాలకి ఒకేసారి ఇలా దారం తీసుకొని ఈ 3 చైన్కి లాక్ చేసుకోండి. ఇక్కడ ఇలా చేసుకోండి. ఇక్కడ వేసాం కదా, దీనిలాగే సేమ్ ఇక్కడ కూడా వేయండి. ఇంకా ఫుల్ లాస్ట్ వరకు ఇలాగే వేసుకోండి. సారీకి మొత్తంగా సేమ్ ఇలాగే లాస్ట్ వరకు వేసుకోండి. డిజైన్ లాస్ట్ వరకు సారీకి ఇలా లాస్ట్ వరకు వేసుకోండి. ఇక్కడ మధ్య మధ్యలో కుచ్చు కట్టుకుందాం. కుచ్చు కట్టు చూపిస్తా ఫ్రెండ్స్. కుచ్చు కట్టడం అయిపోయాక డిజైన్ ఇలాగుంది చూడండి ఫ్రెండ్స్.